మేడ్చల్ జిల్లా కూషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. రాబోయే రోజుల్లో వైద్యులకు మంచి రోజులు వస్తాయని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాలని కోరారు. ఆసుపత్రులలో నిరంతరం వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు మరువలేనివన్నారు. తప్పకుండా నాడు డాక్టర్లకు మంచి రోజులు వస్తాయని చెప్పి భావిస్తున్నాం. ఈ డిపార్ట్మెంట్కి ఇలా ఎంత మనం అనుకుంటాం, డాక్టర్ చదువుకుంటప్పుడే అంతా కానీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పడిన తర్వాత ఆ వార్డులలో పోతే మనమే ముక్కు మూసుకొని పోతాం. మనం ముక్కు మూసుకొని పోతాం కానీ వాళ్ళు మాత్రం 10 గంటలు అదే హాస్పిటల్లో పని చేయాలి. వాళ్ళు పని చేయాలి అంటే వాళ్ళు ఎంత త్యాగం చేయాలో మనకు అర్థం చేసుకోండి. మా స్టాఫ్ కావచ్చు, మా శానిటరీ వర్కర్స్ కావచ్చు. ఇవాళ మొన్న మేము కరోనా వచ్చినప్పుడు అందరి ఇళ్ళకి పరిమితం అయిపోయింది. మొత్తం కంపెనీ వేసుకున్నారు, గోడలు కట్టుకున్నారు. మొత్తం కరోనా వచ్చిందా మా వాడకు రావద్దని చెప్పి ముళ్ళ కంపెనీ వేసుకున్నారు, గోడలు కట్టుకున్నారు. కానీ ఆ టైంలో కూడా మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్, మా ఆశా వర్కర్స్, మా హెల్త్ స్టాఫ్ వాళ్ళ ఇళ్ళలో పోయి ఇలా ట్రీట్మెంట్ ఇచ్చే సందర్భాన్ని మనం మర్చిపోవద్దు. అంటే త్యాగం లేకుండా ఈ డిపార్ట్మెంట్ లేదు, మనకు త్యాగం లేకుండా మన డిపార్ట్మెంట్ లేదు. మనం చూస్తాం ఎన్నెన్ని రకాలు. కాబట్టి తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండేది మా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి, మా డాక్టర్లు కాబట్టి. డాక్టర్లు అయ్యో మిమ్మల్ని గౌరవిస్తలేరు, సమాజం మా కృషిని గుర్తిస్తలేరు అనుకుంటూ నేను కూడా కంటిన్యూగా రోజు కూడా తిరుగుతానన్నా. నేను తిరుగుకుంటా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా అందరినీ కూడా ట్రీట్మెంట్. ఎక్కువ మటుకు మా కాన్స్టిట్యున్సీలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎక్కడ పోయినా వాళ్ళకు కాలేజీలు కానీ స్కూల్ సీట్లు కానీ ఇట్లాంటి ఏదైనా కూడా నేను సోషల్ వర్క్ 100% చేస్తాను. సోషల్ వర్క్ చేస్తూ ఈరోజు స్టేట్లో ఎక్కడ కూడా లేదు. ఎంబీబీఎస్ ఎవరికైతే ర్యాంకు, బీడీఎస్ ఎవరికైనా ర్యాంక్ వస్తే 5 ఏళ్ళ ఫీజు కడుతున్నానన్నా. మీరు కూడా ఎవరైనా ఉంటే కూడా పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా ఫీజు పే చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ కానీ ఏమైనా ఉన్నా కూడా నా దృష్టికి చేస్తే తప్పకుండా నా ద్వారా నేను హెల్ప్ చేస్తానని చెప్పి కోరుకుంటూ, మిగతా వాళ్ళకి కానీ ఇండియన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్లాంటివన్నీ